హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో డిప్లొమా ఇన్ ఫార్మసీకి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయండి మేడం అంటున్నారు కదా. అయితే మీ గురించే టుడే వచ్చేసి ఫార్మకాగ్నసీ సబ్జెక్టు. ఫార్మకాగ్నసీలో వచ్చేసి యూనిట్ 1 గురించి మనము అసలు ఫార్మకాగ్నసీ డెఫినేషన్ ఏంది, హిస్టరీ ఏంది, స్కోప్ ఏంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ అయితే అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎప్పటి నుంచో చాలా ఒక అతనైతే పాపం ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయండి అంటున్నాడు. అయితే 1 by 1 కండక్ట్ చేస్తాను అన్నీ. ఇప్పుడు ఫార్మకాగ్నసీ కదా, నెక్స్ట్ ఫార్మకాలజీ, నెక్స్ట్ ఫార్మస్యూటిక్స్, కెమిస్ట్రీ, అవన్నీ మీకు ఆన్లైన్ క్లాసులు నేను తీసుకుంటా అండి. ఈరోజు వచ్చేసి ఫార్మకాగ్నసీ ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు డెఫినేషను, హిస్టరీ, స్కోపు. అయితే ఇప్పుడు డెఫినేషన్ అనేకంటే ముందు అసలు ఫార్మకాగ్నసీ అనే వర్డ్ ఎలా వచ్చిందో మనం చూద్దాం. ఫార్మకాన్ అంటేనేమో డ్రగ్, గ్నసీ అంటేనేమో ఒక డ్రగ్ యొక్క ఎంటైర్ నాలెడ్జ్ గురించి, డ్రగ్ యొక్క పూర్తి నాలెడ్జ్ గురించి చెప్పేదే ఫార్మకాగ్నసీ. Pharmacognosy definition. Pharmacognosy is an applied science which treat medicine or related products of crude or primary type of obtained from మనము ప్లాంట్స్ నుంచి, ఎనిమల్స్ నుంచి, మినరల్స్, మ్యారిన్ సోర్స్ నుంచి కదా మనం తీసుకొని చేసేది. ఆ విధంగా డెఫినేషన్ మనం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇన్ షార్ట్ నోట్ ఆఫ్ ఫార్మకాగ్నసీ స్టడీ ఆఫ్ ట్రూ డ్రగ్ న్యాచురల్ సోర్స్. న్యాచురల్ సోర్స్ అంటే ఏంటివి? ఇంక్లూడ్ ద డిస్ట్రిబ్యూషన్, కల్టివేషన్, కలెక్షన్, ప్రాసెస్ ఫర్ మార్కెట్ అండ్ ప్రిజర్వేషన్ యూజ్ ఆఫ్ ట్రూ డ్రగ్, స్టడీ ఆఫ్ ఫిజికల్, కెమికల్ అండ్ స్ట్రక్చరల్ క్యారెక్టర్స్, నాలెడ్జ్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ది ప్రోడక్ట్ డ్రగ్. ఈ విధంగా ఉంటుంది ఫార్మకాగ్నసీ అనే డెఫినేషన్. మీకు కూడా డిస్ప్లేలో వస్తుంది. మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ నోట్స్ చదివితే క్వాలిఫై అవుతారు. మీకు డెఫినేషన్ ఏ వస్తుంది, అన్నీ మీకు స్క్రీన్ మీద వస్తుంది. మీరు ఒకవేళ నోట్స్ రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనము హిస్టరీ చూద్దాం. హిస్టరీ అంటే ఏంది? మన ఫార్మకాగ్నసీ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరు? హిపోక్రాట్స్. ఎనిమల్స్ కింగ్డమ్ ఎవరు? అరిస్టాటిల్. ప్లాంట్స్ కింగ్డమ్ ఎవరు? థియోఫ్రాస్టస్. ఈ విధంగా మనకి హిస్టరీ కూడా మీకు ఇక్కడ వస్తుంది డిస్ప్లేలో. మొత్తం చెప్పలేము కదా హిస్టరీ, అదంతా డిస్ప్లేలో వస్తుంది. అది చదువుకోవాలి. ఈ ఇయర్లో ఈ విధంగా ఉన్నది, ఈ అనేసి మొత్తం ఉంటుంది డిస్ప్లేలో వస్తుంది. చూసి నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ స్కోప్. మన ఫార్మకాగ్నసీ యొక్క స్కోప్ ఏ విధంగా ఉంటుంది అనేసి. ఇన్ టెక్నాలజీ ఇన్వాల్వ్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్, ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ నుంచి. హెల్ప్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యాచురల్ ఆర్ ఫిజికల్ సైన్స్. ఈ న్యాచురల్ ఆర్ ఫిజికల్ సైన్స్ నుండి మనము ఏదైనా ఒక చెట్టుని తీసుకున్నామంటో, చెట్టు నుంచి వచ్చిన లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ని మనం ఏం చేస్తాము? డ్రై చేసి పౌడర్ చేసి దాన్ని ఏం చేస్తాము? ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ప్యూరిఫై చేసిన తర్వాత దాని క్యారెక్టర్స్ ఏంటివి, ఆర్డర్ ఏంది, స్మెల్ ఏంది, దాని యూజెస్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది అనేసి తెలుసుకుంటాం. అయితే దీంట్లో స్కోప్తో ఫస్ట్ ఐసోలేషన్ చేస్తాం. ఒక అదే మన ప్లాంట్ కలెక్ట్ చేస్తాం కదా, ఆ ప్లాంట్ని అనలైజ్. తర్వాత స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్. మనం కలెక్ట్ చేసిన ప్రోడక్ట్ యొక్క స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్ ఏందనేది చూస్తాం. డ్రగ్ అబ్టైన్డ్ బై పార్షియల్ సింథసిస్ ఆఫ్ నేచర్, డ్రగ్ బై డైరెక్ట్ థెరపటికల్ యూజెస్. మనం డ్రగ్ని ఏ విధంగా థెరపటికల్ యూజెస్ ఏముంటాయి అనేసి. నెక్స్ట్ బయోసింథసిస్ పాత్వేస్ ఇన్ ఇన్వెస్టిగేషన్. న్యాచురల్ ప్రోడక్ట్స్ యాజ్ మోడల్స్ ఫర్ సింథసిస్ ఆఫ్ న్యూ డ్రగ్స్. అంటే మనం ఒక డ్రగ్ తీసుకున్నామంటే ఆ డ్రగ్ దాని గురించి ఇవంతా మనము దాని గురించి మొత్తం అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకేంది ఫార్మకాగ్నసీ ఫస్ట్ యూనిట్లో డెఫినేషన్ అదే. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్ అండ్ న్యాచురల్ ఒరిజిన్స్. వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అంటే మనం క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు?
describe various systems of classification of drugs natural origin. అంటే classification of natural drugs అంటే alphabetical classification, taxonomical classification, morphological classification, pharmacological classification or therapeutical classification and chemical classification and chemotaxonomical classification. ఎన్ని 6 టైప్ ఆఫ్ న్యాచురల్ డ్రగ్స్ అనేవి 6 టైప్స్ ఉన్నాయి. ఈ 6 టైప్స్లో ఒక్కొక్క దాని గురించి దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేసి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఉందిగా టాక్సానమికల్ క్లాసిఫికేషన్. టాక్సానమికల్ క్లాసిఫికేషన్ అంటే వాటిలో ఏ డ్రగ్స్ వస్తాయి, ఆ డ్రగ్స్ వల్ల మనం ఎలాంటి డిసీజ్ వచ్చినప్పుడు ఆ డ్రగ్స్ యూజ్ చేస్తాం, వాటి యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేసి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రూ డ్రగ్స్ వచ్చేసి 6 టైప్స్. 6 టైప్లో ఫస్ట్ వన్ వచ్చేసింది ఆల్ఫాబెటికల్ ఆఫ్ న్యాచురల్ డ్రగ్స్. నెక్స్ట్ టాక్సానమికల్ ఆఫ్ క్లాసిఫికేషన్, మార్ఫాలజికల్ క్లాసిఫికేషన్, ఫార్మకాలజికల్ ఆర్ థెరపటికల్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ కీమోటాక్సానమికల్ క్లాసిఫికేషన్. సెకండ్ యూనిట్లో వచ్చేసి ఏముంది, డిస్క్రైబ్ వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రూ డ్రగ్స్. అసలు క్రూ డ్రగ్స్ అంటే ఏంది? క్రూ డ్రగ్స్ నథింగ్ బట్ ద న్యాచురల్, మనం ఎక్కడైతే జనరల్గా నా ప్రోడక్ట్ ఉంటుందో అది మన ఎక్కడ నుంచి ప్లాంట్ నుంచి కలెక్ట్ చేస్తున్నామా, ఎనిమల్ నుంచి కలెక్ట్ చేస్తున్నామా, ప్రోడక్ట్ రా మెటీరియల్, మెయిన్లీ ప్రోడక్ట్ యొక్క రా మెటీరియల్ని ఏమంటాం, క్రూ డ్రగ్. ఇది మనకు ఇప్పుడు వచ్చేసి ఆల్ఫాబెటికల్ నథింగ్ బట్ ద, దీని ఆల్ఫాబెటికల్ అంటే దీంట్లోనే ఉంది. ఏ విధంగా అంటే మన ఇంగ్లీష్ కామన్ లాటిన్ వర్డ్స్ కానీ ఇంగ్లీష్ వర్డ్స్ కానీ మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఐపి, బ్రిటిష్ హెర్బల్ ఫార్మకోబియా, యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోబియా అండ్ నేషనల్ ఫార్ములేషన్, బ్రిటిష్ ఫార్మకోబియా కోడెక్స్, యూరోపియన్ ఫార్మకోబియా, ఈ విధంగా మనకు ఏబిసి ఇట్లా ఆల్ఫాబెటికల్ ఉంటుంది కదా, ఆ విధంగా. నెక్స్ట్ టాక్సానమికల్ క్లాసిఫికేషన్ నథింగ్ బట్ ద మనకు టాక్సానమికల్, మనకు దీంట్లో నేమ్లోనే ఉంది. టాక్సానమికల్ అంటే మనకు డ్రగ్ యొక్క కింగ్డమ్ కానీ, సబ్ కింగ్డమ్ కానీ, డివిజన్ కానీ, క్లాస్ కానీ, ఆర్డరు, ఫ్యామిలీ, జీనియన్స్, స్పీసీస్, ఇవన్నీ ఇలా అంటే ప్లాంట్ యొక్క ఏ క్లాసు, ఏ ఫైలము, ఆర్డర్ ఏంది, ఫ్యామిలీ ఏంది, జెన్యున్ ఏంది, అన్నీ అన్నమాట. అవన్నీ ఇలా మనకు వస్తుంది. దీంట్లో మనకు టాక్సానమికల్ క్లాసిఫికేషన్ మెయిన్ ఏమైనా తెలిపైతే ఎవాల్యుయేషన్ చేయడానికి మెయిన్లీ మీకు డిస్ప్లేలో వస్తుంది. ఎగ్జాంపుల్స్ అవన్నీ డిస్ప్లేలో వస్తుంది. నేను షార్ట్గా చెప్తున్నా, లెందీగా అవుతుంది వీడియో అనేసి, ఆ విధంగా. నెక్స్ట్ మనకు దీనికి ఎగ్జాంపుల్ అని అంటే స్పర్మటోఫైటా, థాలోఫైటా ఫైలం, స్పర్మటోఫైటా, థాలోఫైటా 2 ఫైలమ్స్ ఉంటాయి. ఇంకా చాలా వస్తాయి, చూడండి డిస్ప్లేలో. నెక్స్ట్ మార్ఫలాజికల్ అంటే దాంట్లోనే ఉంది. మార్ఫలాజికల్ అంటే మనము ప్లాంట్ కానీ ఎనిమల్ కానీ ఏది తీసుకుంటామో ఆ పార్ట్ అనమాట. ఏ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ తీసుకుంటున్నావా, రూట్స్ తీసుకుంటున్నావా, ఆ సిస్టమ్స్ ఉంటాయి కదా, అదే. ఫర్ ఎగ్జాంపుల్ నక్స్వామిక లీవ్స్ వచ్చేసి సెన్నా లీవ్స్, డిజిటాలిస్, ఇవి వచ్చేసి మనకు ఎగ్జాంపుల్స్. రూట్ అంటేనేమో రావుల్ఫియా రూట్ ఎగ్జాంపుల్స్ అనుకున్నాం కదా, లీవ్స్ కానీ రూట్స్ కానీ. లీవ్స్కి వచ్చేసి మనకేంది సెన్నా, ఇంకొకటి డిజిటాలిస్. సెన్నా డిజిటాలిస్ మార్ఫలాజికల్లో. డిజిటాలిస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎప్పుడు అడుగుతారు ఎగ్జామ్లో. సెన్నా కూడా ఎక్కువగా అడుగుతారు. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్, సెన్నా డిజిటాలిస్. నెక్స్ట్ మనకు ఫార్మకాలజికల్ అంటే దీంట్లోనే ఉంది. ఫార్మకాలజికల్ అనొచ్చు, థెరపటికల్ అనొచ్చు. ఫార్మకాలజికల్ అంటే దాని మీన్ ఏంటంటే డ్రగ్ అనేది మెయిన్ యాక్టివ్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఎక్కడ ఏ సిస్టమ్ దగ్గర ఇది యూజ్ చేస్తారు, ఏ సిస్టమ్ దగ్గర ఇది వర్క్ చేస్తుంది పర్టికులర్గా చెప్పడమే. పర్టికులర్ ప్లేస్ ఆఫ్ పాయింట్ గురించి కానీ ఎంత టైం గురించి అనేది చెప్పడమే ఇది డ్రగ్ యాక్టింగ్ ఎక్కడ వర్క్ చేస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సింకోనా, కార్డమమ్, దీనికి వచ్చేసి
సింకోనా కార్డమం కూడా ఎక్కువగా, సింకోనా కూడా ఎక్కువ అవుతుంది, సింకోమా కార్డమం. నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్. కెమికల్ అంటేనే మనకు దాంట్లోనే ఉంది కెమికల్ ద ప్లాంట్స్ కంటైన్ వేరియస్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది లింక్ ఆల్కలైడ్స్ కానీ, గ్లైకోసైడ్స్ కానీ, టానిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, సఫోనిన్ కానీ ఎక్సెట్రా ఏవైనా కానీ ఆ కెమికల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేదే చెప్పడం. ఆల్కలైడ్స్లో మనకు వచ్చేసి దతురా ఎగ్జాంపుల్, మనకు ఇండైరెక్ట్గా కూడా అడుగుతాడు ఒక్కోసారి దీంట్లో కెమికల్ క్లాసిఫికేషన్ ఆల్కలైడ్స్ అంటే దతురా ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి రాయాల్సి ఉంటుంది. ఇంకొకటి గ్లైకోసైడ్స్, కార్బోహైడ్రేట్స్, కెమికల్ కాంపౌండ్ అయినటువంటి గ్లైకోసైడ్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, టానిన్స్ కానీ ఇట్లా అడిగినప్పుడు కూడా మనము టానిన్స్ ఎగ్జాంపుల్ అంటే టానిన్ టీ అని గుర్తుపెట్టుకోండి. వొలటైల్ ఆయిల్ అంటే క్లోవ్. నెక్స్ట్ గ్లైకోసైడ్స్ అంటే సెన్నా, హలో. కార్బోహైడ్రేట్స్ అంటే అకేషియా. కార్బోహైడ్రేట్స్ అంటేనే మనకు స్టార్చ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది స్టార్చ్. కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ ఒకటి గుర్తుపెట్టుకున్న చాలు. నెక్స్ట్ కీమో అంటే మనకు దీంట్లోనే ఉంది కీమో. కెమికల్లీ సిమిలర్ ఆఫ్ టాక్సాన్స్, ఇట్ బేస్డ్ ఆన్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ constitution in the various plants. There are a certain type of chemical constitution that characterizes certain classes of plants. For example, trophein alkaloids generally occur among the members of Solaninaceae family, serving the chemotaxon. అంటే ఈ సిస్టమ్ అనేది మోర్ అనేది కీమో మనకు ఎక్కడగా మనకు మెయిన్లీ ఇది మనకు ఎఫెక్ట్గా ఉంది అనేసి తెలపడమే ఇది. ఈ విధంగా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ గురించి 6 క్లాసిఫికేషన్, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనము దాన్ని ఎగ్జాంపుల్స్ వాటి అడ్వాంటేజెస్ ఏంటి, యూజెస్ ఏంటి అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. టుడే వచ్చేసి 2 క్లాసులే అండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మీకు నెక్స్ట్ యూనిట్లో ఏమేమి ఉన్నాయో అది డిస్కస్ చేస్తా. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, నెక్స్ట్ అడల్ట్రేషను, ఎవాల్యుయేషను, వాటి గురించి డిస్ట్రిబ్యూషన్, ఐసోలేషన్ ఉంది, వాటి గురించి ఉన్నాయి కదా. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి వాటి గురించి డిస్కషన్ చేస్తా. టుడే వచ్చేసి ఇంతే. థ్యాంక్స్ అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు డిస్ప్లేలో వస్తుంది, జస్ట్ క్వాలిఫై అవ్వాలనుకున్నాకు డిస్ప్లేలో వచ్చిన నోట్స్ మాత్రం ఫాలో అయితే వాళ్ళు క్వాలిఫై అవుతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా చెప్తా అనేసి మీరు అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ ఫార్మకాలజీ కూడా, నెక్స్ట్ ఫార్మకాలజీ ఫస్ట్ యూనిట్ కూడా నేను మీ ముందుకు వస్తా. ఇదండి ఈరోజు మీరు అడిగిన దానికి క్లాసు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో సెండ్ చేయండి, మీకు ఎప్పటికప్పుడు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్